शिवराम गोविंद नारायण महादेव शिवराम गोविंद नारायण महादेव शिवराम गोविंद नारायण महादेव विष्णुं नारायणं कृष्णं माधवं मधुसूदनं हरिं नरहरिं रामं गोविंदं दधिवामनं विष्णुं नारायणं कृष्णं माधवं मधुसूदनं हरिं नरहरिं रामं गोविंदं दधिवामनं विष्णुं नारायणं कृष्णं माधवं मधुसूदनं हरिं नरहरिं रामं गोविंदं दधिवामनं సనాతన పద్ధతిలో ఈ రోజు జన్మదినోత్సవం జరుపుకుంటున్న 50 మందికి సనాతన పద్ధతిలో ఈ రోజు వివాహ వార్షికోత్సవం జరుపుకుంటున్న 50 మందికి మూలా నక్షత్రంలో జన్మించిన 50 మందికి అనేక వేదోక్త ఆశీర్వచనములు శుభాభినందనలు. ముందర మూలా నక్షత్రం, తర్వాత బుధగ్రహం, తర్వాత ఆశీర్వచనం. ఈ మూలా నక్షత్రం సరస్వతి అమ్మవారి నక్షత్రం, పార్వతీ అమ్మవారి నక్షత్రం. ఈ మూలా నక్షత్రానికి ఆ నవరాత్రుల్లో మూలా నక్షత్రాన్ని ప్రారంభించి పిల్లలందరూ విద్యార్థులందరూ కూడా త్రిరాత్రం వ్రతం అని చెప్పి చేస్తారు విద్యా వికాసానికి. అటువంటి మూలా అధిష్టాన దేవత అయిన ఆ అమ్మవారి యొక్క దివ్యానుగ్రహంతో 50 మంది విద్యార్థులు ఉత్తమ శ్రేణిలో ఉత్తీర్ణతయ్యి ఆదర్శవంతమైన విద్యార్థులుగా ఉండాలని చెప్పి ఆకాంక్షిస్తూ ముందర మూలా నక్షత్రం. ఓం మూలం ప్రజాం వీరవతీం విధేయ పరాచేతు నిర్వృతి పరాజా గోభిర్నక్షత్రం వశుభిः సమక్తం ఆర్భూయాద్యజమానాయ మహ్యం ఆర్నో అద్యసు విదేత దాతు మూలం నక్షత్రమిది యద్వదంతి పరాజయం వాచా నిర్వృతిం దదామి శివం ప్రజాయే శివమస్తు భయ్యం ప్రజాపతిర్వా కామయత మూలం ప్రజాం విందేయేతి సేతం ప్రజాపతయే మూలాయ జరున్నిరవపుతు తతో వై సమూలం ప్రజామ విందత మూలకం హవై ప్రజాం విందతే ఏతేన అభిషాయజతే యౌజైల దేవం వేద సోత్రజోహతే ప్రజాపతయే స్వాహ మూలాయ స్వాహ ప్రజాయై స్వాహేతి. అధిదేవత ప్రత్యధిదేవత సహిత మూలా నక్షత్రాధిష్టాన దేవతానుగ్రహ సిద్ధిరస్తు. తథాస్తు. బుధగ్రహ. ఓం ఉద్బుద్ధస్వాగ్నే ప్రతిజాగృత్యేనమిష్టాపూర్తే సగుంసుజేతామయం చ పునః కృణ్వగ్గుస్వా పితరం యువానమన్వాదాగుం సేత్వ ఇదం త్వమేతం ఇదం విష్ణుర్విచక్రమే త్రేధాన దధే పదం సమోఢమస్య భాగుంసురే సహస్రశీరుషా పురుషः సహస్రాక్షः సహస్రపాద్ స్వభౌమం విశ్వతో హృత్వాత్యతిష్ఠత్దశాంగులం. అధిదేవత ప్రత్యధిదేవతా సహిత బుధగ్రహానుగ్రహ సిద్ధిరస్తు. తథాస్తు. ఓం అంబే అంబాల్యం బాల్యం బేంబే అంబాల్యం బికేంబికే అంబాల్యం బేంబే అంబాల్యం బికే అంబాల్యం బికేంబికే అంబాల్యం బాల్యం బికేన నాంబికే అంబాల్యం బాల్యం బికేన అంబికేన నాంబికేంబికేన మామానాంబికేంబికేన నమామాన నమాయభతి యభతి మాన నమాయభతి మాయభతి యభతి మామాయభతి కో యభతి మామాయభతి యభతి కో యభతి యభతి కశ్చల జల కో యభతి యభతి కశ్చల కశ్చల జల కశ్చల చలేతి జల ససస్త్యశ్వక శ్వక ససస్తి ససస్త్యశ్వక అశ్వక ఇత్యశ్వక మాతా చ మాతా మాతా చ దే తే చ మాతా మాతా చ దే చ తే తే చ దే పితా పితా తే చ దే పితా తే పితా పితా తే దే పితా చ పితా తే దే పితా చ పితా చ పితా పితా చ దే తే చ పితా పితా చ దే చ దే దే చ దే గ్రమగ్రంథే చ దే గ్రం తే గ్రమగ్రంథే దే గ్రం వృక్షస్య వృక్షస్యాగ్రంథే దే గ్రం వృక్షస్య అగ్రం వృక్షస్య వృక్షస్యాగ్రమగ్రం వృక్షస్య రోహదో రోహదో వృక్షస్యాగ్రమగ్రం వృక్షస్య రోహద వృక్షస్య రోహదో రోహదో వృక్షస్య వృక్షస్య రోహద రోహత ఇది రోహత
అపాయ్యో యజ్ఞయో రస తమహమస్మాముష్యాయణాయ ఆయుషే దీర్ఘాయుత్వాయ గృహ్ణామి శతమానం భవతి శతాయు పురుషస్యేంద్రియ ఆయుష్యేవేంద్రియే ప్రతిష్టతి అధిదేవతా ప్రత్యధిదేవతా సహిత మూలా నక్షత్రాధిష్టాన దేవతానుగ్రహేణ అధిదేవతా ప్రత్యధిదేవతా సహిత బుధగ్రహానుగ్రహేణ శారదా చంద్రమౌళేశ్వర దివ్యానుగ్రహేణ లక్ష్మీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి దివ్యానుగ్రహేణ వేద పురుషానుగ్రహేణ చ సమస్త భక్తజనానాం సబాంధవానాం సపరివారాణం క్షేమ స్థైర్య ధైర్య వీర్య విజయ అభయ ఆయురారోగ్య ఐశ్వర్యాభివృద్ధిరస్తు ధాస్తు దేశోయం నిరుపద్రవోస్తు ధాస్తు విశ్వస్య కళ్యాణవస్తు ధాస్తు సర్వే జనాః సుఖినో భవంతు ధాస్తు సాగర పర్యంతం గోబ్రాహ్మణేభ్యః శుభం భవతు ధాస్తు భారత సైనికానాం వైదిక మార్గ ప్రవర్తకానాం చ వీర్యవత్తరత్వ సిద్ధిరస్సు ధాస్తు విష్ణుం నారాయణం కృష్ణం మాధవం మధుసూదనం హరిం నరహరిం రామం గోవిందం దధివామనం విష్ణుం నారాయణం కృష్ణం మాధవం మధుసూదనం హరిం నరహరిం రామం గోవిందం దధివామనం విష్ణుం నారాయణం కృష్ణం మాధవం మధుసూదనం హరిం నరహరిం రామం గోవిందం దధివామనం శివరామ గోవింద నారాయణ మహాదేవ శివరామ గోవింద నారాయణ మహాదేవ శివరామ గోవింద నారాయణ మహాదేవ. అందరికీ కూడా రేపు గురు పౌర్ణమి శుభాకాంక్షలు. నా జన్మాంతరమైన పుణ్యం వల్ల చాలా సంవత్సరాల క్రితం ఐఐటి రామయ్య గారు ఎక్కడో ఒక చోట నాకు హైదరాబాద్లో తారసపడి ఈ వ్యాస పౌర్ణమికి బాసర్లో మేము కార్యక్రమాలు చేస్తున్నాం, మీరు వచ్చి మా సత్కారం పొందాలంటే మీరు చేస్తున్నది బాగానే ఉంది, ఒక నలుగురు కానీ ఆరుగురు కానీ వేద పండితులు ఉంటే ఇవాళ సాయంత్రం సూర్యాస్తమయానికి బాసర వచ్చి అమ్మవారి దగ్గర రుద్రక్రమం చెప్పి రేపు పొద్దున్న తెల్లవారుజామున అమ్మవారికి అభిషేకంలో పంచసూక్తాలు అవి చెప్పి మళ్ళీ పొద్దున్న వ్యాస భగవాన్ దగ్గర ఉపనిషత్తులు పారాయణ చేసి ఇలాగ నేను స్క్రిప్ట్ రచన చేసుకుంటాను. అంటే మేమే చాలా చిన్న సంస్థ ఉన్నది, దేవస్థానం చాలా చిన్న దేవస్థానం అని చేతను మీరు ద్రవ్యాపేక్షగా రావద్దు అని చెప్పి అన్నారు ఆయన. ద్రవ్యాపేక్షగా వచ్చే వాళ్ళని నేను తీసుకురానండి అని చెప్పి అన్నాక పాపం ఆ రకంగా ఇవాళ ఉదయానికి హైదరాబాద్ దిగి అక్కడి నుంచి ఇందలవాయి చిర్రావూరి వారింటికి వచ్చి అక్కడ స్థానాలు జపాలు భోజనాలు సూర్యాస్తమయానికి అక్కడి నుంచి అక్కడికి బాసలు చేరి సరిగ్గా సంధ్యావనం చేసుకుని రుద్రక్రమం చెప్పడం, తెల్లవారుజాము అభిషేకంలో ఉండటం, తర్వాత తెల్లారేక వ్యాస భగవాన్ దగ్గర చేయడం అలా జరుగుతూ ఉండగా కొన్నాళ్ళకి ఆషాఢ పౌర్ణమి నాడు వేద పండితులకి సత్కారాలు అని ప్రారంభించారు. దాంట్లో నాతోటి పాటు ఉన్న వాళ్ళందరికీ కూడా పాప ఆయన ఇస్తూ ఉండేవారు. అలా కూడా చాలా కాలం జరిగింది. తర్వాత రాష్ట్ర విభజన అయ్యాక అక్కడున్న పెద్దలు ఎవరో ఈ ఆంధ్రప్రదేశ్ నుంచి ఆంధ్ర పండితులు రాకూడదని ఏదో వాళ్ళకి చెప్పడం ఏదో జరిగింది. మొత్తం మీద రాష్ట్ర విభజన జరిగాక మాత్రం మళ్ళీ మా పండితులకి ఎవరికి కూడా అక్కడి నుంచి ఆహ్వానం రాలేదు. ఐఐటి రామయ్య గారు కూడా వార్ధక్యం వచ్చింది. అంచేతను అంత క్రితం పూర్వం నుంచి ఒక 20 సంవత్సరాల నుంచి ప్రతి సంవత్సరం నాతోటి పాటు వాళ్ళు ఏమి ఇచ్చినా పుచ్చుకుని వచ్చిన వేద పురుషులందరికీ కూడా ఆ వ్యాస భగవానుడి యొక్క దివ్యానుగ్రహం ఉండాలని ఆ కార్యక్రమం ఇప్పటికి కూడా బ్రహ్మాండంగా జరుగుతుంది. దేవస్థానం కూడా చాలా దేదీప్యమానంగా చతుర్వేద పారాయణతో విరాజిల్లుతోంది. అందులో అక్కడ వేద పండితులు ఋగ్వేద పండితులుగా పనిచేసే గణపాఠి గారే ఇప్పుడు కంచి కామకోటి పీఠాధిపతులు అయ్యారు. అంచేతనం అందరికీ కూడా
ఆ బాసర సరస్వతి అమ్మవారి యొక్క దివ్యానుగ్రహం ఉండాలని, వ్యాస భగవాను యొక్క దివ్యానుగ్రహం ఉండాలని, ఆ బాసరా నిజామాబాదు ఆ ప్రాంత పరిసరాలందరూ వాళ్ళందరూ కూడా అభిమానులందరూ కూడా ఉదయం బాసర వెళ్తే ఆ కార్యక్రమాలన్నింటిలో కూడా అమ్మవారి దర్శనంతో పాటు ఈ కార్యక్రమాలన్నీ కూడా అవుతాయి. అందరికీ కూడా వ్యాసాయ విష్ణు రూపాయ వ్యాస రూపాయ విష్ణవే నమో వై బ్రహ్మ నిధయే వాసిష్ఠాయ నమో నమః. వ్యాస భగవాను యొక్క దివ్యానుగ్రహం అందరికీ ఉండాలని అందరికీ ఆశీర్వచనం.